పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో నిన్న జరిగిన గండికోట విజయలక్ష్మి అనే మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్లు చెప్పారు ఎస్పీ మల్లికా ఖార్గ్. అలాగే మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు కారంపూడి పోలీసులు. ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు రామావత్ బాబు నాయక్, బాణావత్ బాలు నాయక్గా గుర్తించారు. మృతురాలు బడ్డీ బంకుతో పాటు బెల్ట్ షాప్ నడుపుతున్నట్టు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. అలాగే ఆమెకు గ్రామంలో రెండిళ్లున్నాయని చెప్పారు. ఒక ఇంట్లో రామావత్ బాబు నాయక్ అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. అతను గండికోట విజయలక్ష్మి బెల్ట్ షాప్లో బకాయి పెట్టాడు. ఆ డబ్బు ఇవ్వాలని విజయలక్ష్మి ఒత్తిడి చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకొని స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఇది ఒక చాలా సీరియస్ ఆఫెన్స్. ఇది చాలా గ్రేవ్ క్రైమ్. దీనిలో ఒక లేడీ అది మర్డర్ ఫర్ గెయిన్ కంబైన్డ్ విత్ రేప్ కూడా జరిగింది. కాబట్టి మనం ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. అండ్ విదిన్ 24 hours మనం ఇద్దరు బోత్ ద పర్సన్స్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసు మనం చాలా సీరియస్గా తీసుకుంటాము. ఈ కేసులో మంచి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మనం ప్రాపర్గా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ఇది ట్రయల్ కూడా ప్రాపర్గా చేస్తాము. సో దట్ వీళ్ళకి శిక్ష పడినట్టు మనం చూసుకుంటాము.